Good morning, everyone. So, come to a theorem on linear algebra on linear dependence. ఏంటంటే థియరం చూడండి, లెట్ క్యాపిటల్ V of F be a vector space and capital S equal to set alpha 1 comma alpha 2 and so on alpha n is a finite subset of non-zero vectors of capital V of F. సో V వెక్టర్ స్పేస్ దానిలో S అంటది సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఒక ఫైనైట్ వెక్టర్స్ ఆఫ్ నాన్ జీరో వెక్టర్స్, ఇవన్నీ కూడా నాట్ ఈక్వల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వెక్టర్ స్పేస్ క్యాపిటల్ V of F. దెన్ ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ థియరం కండిషన్ ఒకటి ఇచ్చారు. ఏంటండి? ఇఫ్ S ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ దెన్ ఫర్ 2 less than or equal to k less than or equal to n there exists a vector alpha k such that this alpha k is a linear combination of its preceding vectors. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వాడు ఏమన్నాడంటే S ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n. డైరెక్ట్ గా స్టేట్మెంట్ చెప్పాలంటే ఇన్ షార్ట్ ద స్టేట్ మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇస్ except for first vector from second vector to other vectors each vector is a linear combination of its preceding vector. ఫస్ట్ వెక్టర్ కాకుండా సెకండ్ వెక్టర్ నుంచి మిగతా దాకా అందులో ఉన్న ప్రతిదీ కూడాను వాటి ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో కమ్ టు నెసెసరీ కండిషన్. నెసెసరీ కండిషన్ ఏమొచ్చాడు? సపోజ్ క్యాపిటల్ S is linearly dependent. Suppose capital S is linearly dependent. What is linearly dependent and what is linearly independent? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా నుంచి ఆల్ఫా n దాకా లీనియర్లీ డిపెండెంట్ అన్నారు. అంటే ఏంటి? వాటి లీనియర్ కాంబినేషన్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ an ఆల్ఫా n ఈక్వల్ టు 0. దిస్ లీనియర్ కాంబినేషన్ 0, బట్ హియర్ నాట్ ఆల్ స్కేలర్స్ ఆర్ 0. అంటే ఈ లీనియర్ కాంబినేషన్ 0 అవుతుంది, కానీ ఇందులో ఉన్న స్కేలర్స్ ఏంటవి? a1 a2 అండ్ సో an ఇవన్నీ కూడా 0 అవ్వు. ఇఫ్ ఆల్ ద స్కేలర్స్ ఆర్ 0 దెన్ ద సెట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. బట్ హియర్ L is linearly dependent. సో లీనియర్లీ డిపెండెంట్ కాబట్టి లీనియర్ కాంబినేషన్ 0 అవుతుంది, 0 అవుతుంది, కానీ స్కేలర్స్ అన్ని 0 కావు. కాబట్టి సిన్స్ S is linearly dependent, suppose a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus, for example, a k minus 1 alpha k minus 1 plus a k into alpha k plus a k plus 1 into alpha k plus 1 plus 1 plus an alpha n equal to 0 bar. Rewrite this as this one. Okay, దీన్ని ఎలా రాస్తున్నాం? నౌ మనం ఏం చేసుకుంటే హియర్ ద S is linearly dependent. కాబట్టి లీనియర్ కాంబినేషన్ లో అన్ని స్కేలర్స్ 0 కావు. ఇన్ దిస్ ఎంటైర్ లీనియర్ కాంబినేషన్ all the scalars are not zeros. So we are taking a1 a2 and so on some ak are non-zero and the remaining are all zeros. అది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే k is the largest suffix of a suffix n such that ak not equal to 0. That means among the non-zero vectors a1, the scalars a1 a2 and so on a suffix k, here 1 2 among these scalars k is the largest scalar, I mean suffix k is the largest scalar such that ak not equal to 0. That means a1 a2 and so on ak are non-zeros. That means a1 not equal to 0, a2 not equal to 0 and so on. The highest element among the non-zero vectors is ak not equal to 0. The rest are, అంటే the remaining are ఏంటవి? ak plus 1 equal to ak plus 2 equal to and so on equal to an. ఇవన్నీ జీరోస్. ఓకే, సో ఏమనుకున్నామండి ఇక్కడ S అనేది లీనియర్లీ డిపెండెంట్ కాబట్టి S లో ఉన్న ఈ వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ మొత్తం 0 అవుతుంది, కానీ ఇందులో ఉన్న స్కేలర్స్ అన్ని కూడా 0 కావు. మనం ఏం తీసుకుంటున్నామంటే ఎంతవరకు 0 కావంటే a1 నుంచి ak దాకా ఆ నాన్ జీరోస్, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే k is the largest suffix of an such that ak not equal to 0. అంటే ఏ సఫిక్స్ n లో మనకి సఫిక్స్ ఏమన్నా a1 a2 a3 అండ్ సో ఉన్నాయి కదా, వీటిలో k అనేది లార్జెస్ట్ సఫిక్స్ such that ak not equal to 0. అంటే a1 a2 అండ్ సో ak ఇంతవరకు నాన్ జీరో, ఆ తర్వాత అన్ని కూడా జీరోస్. కాబట్టి ఈ వాల్యూస్ అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి, ak1 plus 1 నుంచి an equal to 0. Substitute all these values in the above equation, we get a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus a k minus 1 alpha k minus 1
plus ak into alpha k equal to 0 bar. Why? Because ak plus 1, ak plus 1, so an are all zeros. అన్ని సున్నాలు కాబట్టి. Now we have to prove another thing. ఇంకొక ప్రూవ్ చేయాలి మనం. ఏమిటది? రిలేషన్ ఇచ్చాడు ఇక్కడ 2 less than or equal to k less than or equal to n. k వాల్యూ 2 నుంచి n దాకా ఉండాలి. సో టు ప్రూవ్ ఇప్పుడేం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ 2 less than or equal to k less than or equal to n. దట్ మీన్స్ k నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ k అనేది 1 అవడానికి వీల్లేదు. ఒకవేళ k ఈక్వల్ టు 1 అయితే ఇఫ్ k ఈక్వల్ టు 1 then what happens? See here. You assume k ఈక్వల్ టు 1. సో ఇక్కడ ak ఆల్ఫా k ఉంది కదా, k బదులు 1 పెట్టారు అనుకోండి, సబ్స్టిట్యూట్ k ఈక్వల్ టు 1, then we get a1 alpha 1 equal to 0 bar. That means product of two elements is 0. That means any one of element is 0. So a1 equal to either 0 scalar or alpha 1 equal to 0 vector. We have in the starting theorem statement, alpha 1, alpha 2 and so on alpha n is a finite subset of non-zero vectors. That means alpha 1, alpha 2 and so on alpha n are all non-zeros. Okay. కాబట్టి ఇక్కడ alpha 1 not equal to 0 bar. Next one, here we choose k is the largest suffix of a n such that a cannot equal to 0. That means a1, a2 and so on ak are non-zero. కాబట్టి ఇక్కడ a1 is also not equal to 0. But a1 alpha 1 equal to 0 bar. But what we get? Here a1 not equal to 0 and alpha 1 not equal to 0 bar. Then ఇప్పుడు a1 non-zero, alpha 1 not equal to 0 bar. అప్పుడు a1 alpha 1 not equal to 0 bar. అంతేగా, ఇది non-zero నే, alpha 1 non-zero నే. Then the product is also non-zero. But here we have a1 alpha 1 equal to 0 bar. This is the contradiction. ఇక్కడ అస్యూమ్ చేసుకుందేమో a1 alpha 1 equal to 0 bar. కానీ ఇక్కడ వచ్చిందేమో a1 alpha 1 not equal to 0 bar. Both are in reverse mode. కాబట్టి this is a contradiction. Why this contradiction occurred? We are assuming here k equal to 1. k equal to 1 తీసుకోవడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి ఇది కూడా రాంగ్. Therefore k not equal to 1. Therefore we must have 2 less than or equal to k less than or equal to n. కాబట్టి k వాల్యూ 2 నుంచి n దాకా ఉండాలి. Next, again consider this linear combination. Okay, a1 alpha 1 plus a2 alpha 2, a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus ak minus 1 alpha k minus 1 plus ak alpha k equal to 0 bar. From this, ak alpha k equal to send these values to the right side. Then minus a1 alpha 1 minus a2 alpha 2 minus and so on minus ak minus 1 alpha k minus 1, ak minus 1 alpha k minus 1. That implies alpha k equal to, a ఇక్కడ పక్క తీసుకెళ్ళిపోండి, send ak to the side. That means a1 minus a1 by ak into alpha 1 minus a2 ని ఒకేసారి plus minus a2 by ak into alpha 2 plus 1 plus minus ak minus 1 by ak into alpha k minus 1. So what is it? It is a linear combination of vectors, a vectors alpha 1, alpha 2 and so on, alpha k minus 1. Alpha 1, alpha 2 and so on, alpha k minus 1, which are the preceding vectors of alpha k. అంతేగా, ఆల్ఫా k కి ముందు వెక్టర్స్ ఏంటివి? ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా k minus 1. వాటి లీనియర్ కాంబినేషన్ అయింది ఏది? ఆల్ఫా k. Therefore each alpha k is a linear combination of its preceding vectors. For 2 less than or equal to k less than or equal to n. ఇదే ప్రూవ్ చేయండి. నెసరీ కండిషన్. Now come to sufficient condition. ఏంటో sufficient condition? Suppose each alpha k is a, ఇదే అస్యూమ్ చేయండి, ఇక్కడ is a linear combination of its preceding vectors. For 2 less than or equal to k less than or equal to n. Suppose that is, for example, ak alpha k equal to a1 alpha 1 plus a2 alpha 2 plus 1 plus ak minus 1 into alpha k minus 1. Assume, ఎందుకంటే alpha k is a linear combination of its preceding vectors గా మనం అనుకున్నాం.
కాబట్టి ఆల్ఫాకేని వాటి ముందు వెక్టర్స్ ఏంటివి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా k మైనస్ 1 వాటి లీనియర్ కాంబినేషన్ గా రాసాం. ఓకేనా. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇంతకు ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ ఈజ్ ఎల్డి, ఎస్ ని లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పాలి. నౌ దట్ ఇంప్లాయిస్ put alpha k to right side. That means send alpha k to right side. A1 alpha 1 plus A2 alpha 2 plus 1 plus A k minus 1 alpha k minus 1 minus alpha k equal to 0 bar. Okay, that implies A1 alpha 1 plus A2 alpha 2 plus 1 plus A k minus 1 alpha k minus 1, write minus alpha k as plus minus 1 into alpha k equal to 0 bar. రాశాను. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అంశ 1 ఆల్ఫా k ఈక్వల్ టు 0 బార్. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ 0 అయిపోయింది. ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ద స్కేలార్స్ ఇన్ దిస్ లీనియర్ కాంబినేషన్, here is a scalar minus 1. Of course, a1, a2 and so on, ek minus 1 are also scalars. But we don't know the a1, a2 and so on, ek minus 1 are 0 or non-zero. We don't know. ఇక్కడ ఈ లీనియర్ కాంబినేషన్ లో A1, A2 and so on, AK minus 1 వీటిలో అవి జీరోసా నాన్ జీరోసా మనకు తెలియదు. కానీ ఎంటైర్ లీనియర్ కాంబినేషన్ లో ఈ ఒక్క స్కేలర్ చూడండి -1 కంపల్సరీగా నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టోటల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ 0 బార్. బట్ ఇన్ ది టోటల్ లీనియర్ కాంబినేషన్ హియర్ ఎగ్జిస్ట్ ఎగ్జాక్ట్లీ అది ఎగ్జాక్ట్ నాట్ అట్లీస్ట్ 1 నాన్ జీరో స్కేలార్. మనకి మొత్తం లీనియర్ కాంబినేషన్ ఆల్ఫా నుంచి ఆల్ఫా దాకా వీటంటే లీనియర్ కాంబినేషన్ 0 అయింది. వీటిలో కనీసం ఒక్క నాన్ జీరో స్కేలార్ అన్నా ఉంది, -1 నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ అదే ఇఫ్ ఎంటైర్ లీనియర్ కాంబినేషన్ 0 అండ్ ద స్కేలర్స్ ఆర్ జీరోస్, దెన్ ఆల్ఫా 1 into alpha k is linearly independent. But here total linear combination 0, but here we are having at least one non-zero scalar. Total linear combination 0 అయింది కానీ వీటిలో ఒక్క నాన్ జీరో స్కేలార్ అన్న ఉంది కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 and so on alpha k are LD vectors, linearly dependent vectors for 2 less than or equal to k less than or equal to n. 2 less than or equal to k less than or equal to n. అంటే k వాల్యూ మనకి 2 నుంచి ఎంత దాకా ఉండొచ్చు కాబట్టి ఇన్ పర్టిక్యులర్ సబ్స్టిట్యూట్ k ఇన్ రీప్లేస్ k as n. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 and so on alpha n are linearly dependent vectors. మరి ఆల్ఫా నుంచి ఆల్ఫా ఇంకా దేనిలో ఉన్నాయి? s లో ఉన్నాయి కదా. Therefore, that equal to S equal to set alpha 1, alpha 2 and so on, alpha n is linearly dependent set. Okay, it is a theorem. So, దీని కంప్లీట్ థియరం, దీని ప్రూఫ్ మొత్తం కోసం అంటే ఒకవేళ మొత్తం కంప్లీట్గా ప్రూఫ్ మొత్తం కావాలనుకుంటే ఇక్కడ మన వెబ్సైట్ రాశాను. ఇక్కడ నా బ్లాగ్ సైట్ అడ్రస్. ఈ సైట్లో మీరు ఎంటర్ అయ్యి దాని కింద సెర్చ్ బాక్స్ ఇక్కడ ancient-trigonometry.blogspot.com దానిలో ఎంటర్ అయ్యి కింద సెర్చ్ బాక్స్ లో థియరమ్ ఆన్ లీనియర్ డిపెండెన్స్ అని టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే డైరెక్ట్ గా మీకు ఈ ప్రూఫ్ వచ్చేస్తుంది. అది మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే.